వస్తున్నాడు. నేను అమ్మో బుల్లా పేపర్ అయ్యో ఓరేం తప్పుగా అనుకోవద్దు. ఒక కంటెంట్ గురించి అండ్ జిగురు గురించి చేసినాం మేమంతా. సో వెల్కమ్ బ్యాక్ టు పర్షన్ బాయ్స్ వన్ గాయ్స్. మీ అందరికీ ఒక మంచి 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 సర్ప్రైజ్ ఉంది. యాక్చువల్లీ ఇది నా బాధ, కానీ మీకు సర్ప్రైజే. ఎందుకంటే నేను గెటప్ మొన్న అది తీసినప్పుడు ఎంత ఏడ్చినప్పుడు మీరు అందరు నాకు ఎంత సపోర్ట్ చేసిరంటే అవన్నీ చూసి ఆ ఏడుపునే మర్చిపోయినా, అంత హ్యాపీ ఫీల్ అయిపోయినా. కానీ నేను కష్టపడేది వీళ్ళందరికీ తెలవాలంటే నేను అందరిని ఒక్కొక్కరిని దింపుతా. చూడరు, మీరు అందరు చూసి షాక్ అయిపోతారు. ఫస్ట్ అయితే మా చెల్లమ్మని దింపుతా, ఈ అందాల రాశిని దింపుతా. బేబీ ఇటు తిరిగి చూసారు కదా గాయ్స్, ఇడు మన బబ్బు ఎంత అందంగా ఉన్నాడో, నాకంటే అందంగా ఉన్నాడు. ఫస్ట్ టైం నేను ఒక చూసి జెలస్ ఫీల్ అవుతున్నా. ఇంకా నాకు తోడుగా 4 అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళని కూడా దింపుతా. ఇదంతా కూడా ఇమ్రాన్ అన్నకు ఒక షాకే అంతే. ఇప్పుడు మీకు చూపిస్తే ఒక్కొక్క రాణిలని ఇమ్రాన్ అని అయితే వాళ్ళందరినీ చూసి ఫిదా అయిపోతాడు. మనం ఫస్ట్ చేద్దాం లపాకి. నన్ను చూడుర్రి, వావ్ ఎంత బాగుందో విజేత. రసక్ హాయ్. హాయ్ చెప్పు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నారా? అయ్యో హాయ్ చెప్పు గాయస్ కదా. హాయ్. ఇప్పుడు నెక్స్ట్ పిలిచేద్దాం మన తుపాకీ. తుపాకీ ఏడే తుపాకీ? తుపాకీ రావే. అమ్మో బుల్లా అది దింపు, చీర దింపు, చీర దింపు. ఏయ్ నువ్వేంది ఇట్లా చేస్తున్నావు బొమ్మ, నా బంగారు తల్లి. అమ్మో నా బొమ్మ, ముద్దు పెడతా. దొరికింది ఛాన్స్ అని ముద్దు పెడుతున్నాడు ఈయన. ఎలా ఉన్నావు? బాగున్నావా అని చెల్లె? సారీ చెల్లె కాదు, నా అత్తలెక్క. జంబలక్కడి బొమ్మ రావే. వెల్కమ్ టు సక్కుబాయ్ కర్రం చాయ్. ఇప్పుడైతే మన ముగ్గురు వచ్చారు కదా, ఇంకోలైతే బాకీ ఉన్నారన్నమాట. రాకెట్ రావే, రాకెట్ రావే, లపాకి రాకెట్. అబ్బబ్బా ఇదెవరో కొత్త పంటరా బాబు, మన గుద్దుకుంటూ బావనిస్తావా కంటే సోపుతోనే. గాయ్స్ చూసారు కదా గెటప్ వేసుకున్నాక ఎట్లా తయారయ్యారు వీళ్ళంతా. నీకేమైనా కష్టం అనిపిస్తుంది ఈ బట్టల? మాకేం కష్టం, చాలా కష్టంగా ఉంది. బట్ ఓకే, ఇమ్రాన్ గురించి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, చేద్దాము. గెటప్ అంటే అర్థమైంది. మనం అందరం ఒక చెల్లి మీరు ఎవరైనా అసలు అందరి దగ్గరకు వస్తా, అడిగింది ఇస్తా అంటే లైన్. మీ అందరికి ఒక విషయం తెలియదు, అన్నకు తెలియదు, ఇంకా ఇమ్రాన్ అన్నకు తెలిసి ఎట్లా ఫీల్ అవుతాడు. అరే మా అందాలు చూసి ఆయన కుళ్ళుకుంటాడు. నా అందం ముందు మీ అందం పనికిరాదు, ఆయన నన్నే ముందు అదైతే కరెక్ట్. ఈ అందం ఈ బొమ్మ ముందు అయితే నేను పనికిరాను, అదైతే తెలిసి ఇమ్రాన్ వచ్చి ముద్దు పెడతాడో మరి ఏం చేస్తాడో తెలియదు.
ఇమ్రాన్ అయితే పిచ్చర్ అవుతాడు అనమాట. పాపం మస్తు షాక్ అవుతాడు. అన్న ఆయన రాగానే మొత్తం మిగడాలి ఆయన మీద, మొత్తం కొరకాలి, బట్టలు దాచుకుందాం అంతే. చూసి షాక్ అయిపోతే మనం చూసి ఏమంటావు? ఫస్ట్ ఇమ్రాన్ ఎక్స్ప్రెషన్ చూడాలి. సరే సరే మా బాబాని ఎంటర్టైన్ చేయండి మీరు. ఫస్ట్ నువ్వే. ఇగో నేను ఆల్రెడీ రోజు ఎంటర్టైన్ చేస్తున్నా, ఇప్పుడు మీరు చేయండి. ఫస్ట్ మన బొమ్మ వస్తుంది. ఏం కావాలి బావా నీకు? ఎవరు నచ్చితే అలా తీసుకెళ్తా. మీద పడకే నువ్వు. అసలే కరెక్ట్ ఉండాలి. నువ్వు ఆయనని ముట్టుకోకుండా డాన్స్ చేయి. మా కట్టప్ ఎంటర్టైన్ మా ఏమంటారు ఇది కసక్రాని ఎంటర్టైన్ చేయాలి. ఏయ్ లసక్రానా? లసక్రానా? ఏరా నేను గుండురాని. ఏ జంబా ఎంటర్టైన్ చేయ బావా. జంబా చెక పద్నాల జంబా చెక. ఇట్లా ఆడు. సరే సరే మా బావ వస్తున్నాడు. మా బావ మీరు అందరు దాచుకోపోండి. మా బావ వస్తుంది, పోండి. మీరు అందరు దాచుకోపోండి. మా బావ వస్తుండే, వెళ్ళిపోండి. మా బావ వస్తుండే, పోవే. ఎట్లా ఫీల్ అవుతుంది? ఇమ్రాన్ మా చిన్న ఆయన, నువ్వు పెద్ద అయినా ఆయన చిన్న ఓకే చెప్పు. ఫీల్ అవుతాడంటావు? షాక్ అయిపోతాడు. షాక్ అవుతాడా? వాళ్ళని కొడతాడా, ముద్దు పెడతాడంటావా? తెలియాలి, చూసింది తెలిసి. కానీ నేను గంటలా ఇంత మందిని రెడీ చేసిన, నా కష్టం చూసిరా మీరు? నువ్వే తయారు చేసినావా? మళ్ళా బాగా తయారు చేసినావు. సరే వస్తుండు. కేపన్న నడుము మోసుకుంది. నడుము నచ్చిందంట. ఇన్ని రోజులు నా నడుము చూసిండి, ఇప్పుడు ఆయన నడుము చూస్తుండేనా? అదిగో వస్తున్నాడు. ఎవరిని చూశారు? బండి వదులుతున్నాడు చూడు ఈ టైంలో. నీకు అందరికంటే ఉన్నాడు, అందరికంటే స్మార్ట్. చూసారా దీని చూడు, దీని చూడు. పెప్సీ ఆంటీ, నా పెళ్ళికి నేనే ఆంటీ. ఇదంతా మేము ఎందుకు చేసినామంటే జిగురు విగ్గు తీసినప్పుడు జిగురు చాలా బాధపడ్డది అనమాట. సో ఏంటంటే ఒకళ్ళకి బాధ ఎందుకు పెట్టాలా అని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నా అంటే నేనే చెప్పిన, ఎందుకంటే వీళ్ళు కంటెంట్ గురించి ఏం చేయమన్నా ఓవర్ సిగ్గుపడరు అనమాట. కానీ ఒక జిగురు కోసమే మేము ఇంత గెటప్ వేసుకున్నాం. కానీ నిజంగా అంటున్నా, ఒక గంట నుంచి ఆడ నుంచి ఎంత మంది ఆగుతురు తెలుసా. అట్లా గుర్తుపడతారు కదా, అట్లా ఆగి ఫోటోలు గిటోలు తీసుకొని మనకి ఏం సిగ్గు గైస్. ఇదంతా చేసే కారణం కూడా మీ అందరు అనమాట. మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇది చేస్తున్నాం. కానీ మనకు వేరే కంటెంట్ చూపిస్తే తిరుగుతాయి. సో గైస్ నిజంగా అంటున్నా, కానీ భలే ఉన్నాడు కదా, భలే ఉన్నాడు. చేయబట్ట అది ఎట్లా అవుతుంది. వాచ్ చేద్దాం మన ఇద్దరం. మొగోడు ఉంటే నడుస్తుంది, ఆడవాళ్ళతో నేను అనుకున్నాడు. నేను గుర్తుపట్లే. అవన్నీ ఏమో అని ఇది హైలైట్ ఉంది. ఇక్కడ తాళ్ళు కట్టి సరిపోలేదు. ఇగో ఇట్లా ఈపు కనిపిస్తే కొడతాడు, నన్ను కొడతారు అట్లా ఈప్ల మీద. ఈ కట్టప్ప విజయ్ చెప్తున్నా, దీని ఇంకా ఇక్కడ రా కట్టప్ప. అరే నువ్వు మదక్ కాదరా, కొంతమంది
దొంగ వాళ్ళు ఉంటారు చూడు సేమ్ అట్లనే ఉన్నారు. సో గైస్ ఓవరేం తప్పుగా అనుకోవద్దు. ఒక కంటెంట్ గురించి అండ్ జిగురు గురించి చేసినాం మేమంతా. ఎందుకంటే ఒక బాయ్ లెక్క ఉండి ఒక గర్ల్ లెక్క బట్టలు వేసుకుంది. బట్ నేను ఒకటేసారి వీడియోలో అట్లా పెట్టేసరికి ఆమె ఏమనుకుందంటే నేను ఛానల్ నుంచి తీసేస్తున్నా అనుకుంది. చాలా ఏడిచింది అనమాట. వీడియో అయిపోయిన తర్వాత కూడా చాలా ఏడిచింది. నేను అన్నా అట్లేం లేదు, నీకేం కావాలో ఎక్కువ చేద్దామన్నా. కానీ ఆమె ఏం చెప్పలే. నేనే అన్నా అందరు గెటప్ వేద్దాం, వాళ్ళైతే వేస్తారు కానీ ఈసారి నేను కూడా వేసుకుంటా. నేను వేసుకోనని ఒక డౌట్తో ఉండే అందరు. అసలు ఎవరు అనుకోలేదు నేను వేస్తా ఫస్ట్ టైం అనుకుంటా. కానీ దీనికైతే సెట్ అయిందమ్మా. ఈడ సర్ప్రైజ్ ఏముంటది అంటే ఇంకోటి నిజంగా అంటున్నా చాలా గ్రేట్. చీరలు వేసుకొని ఉండాలంటే చాలా కష్టం. నడవడానికి కూడా ఇగో దీనికంటే ఎక్కువ మనం దాటలేం, కాలు అడుగు పెట్టలేం. ఎందుకంటే తాకగానే ఇగో జీబు నోను ఇగో అందరం కలిసి ఒక వాక్ కొడతాం. ఇప్పుడు మంచిగా ఉన్నానా లేదా? మంచిగా ఉన్నావు. ఏమైందిరా చెప్పురా ఏమైంది? అడుగు చూసి సో గైస్ ఇవాళైతే ఏం కాబోతుంది అంటే ఇది కాదు, నిజంగా ఒక కష్టం ఏందో ఉరుకుతుంటే తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఒక వాక్ ఉరుకుదాం, వాక్ కాదు. సో గైస్ అగో బావ వచ్చిండే. పండగ బావా బట్టలు ఇప్పు బా. సరే మీ అందరిలో ఎవరు నచ్చారు నీకు? ఇంకేం అసలు ఎంటర్టైన్మెంట్ చేయలే అప్పటికెళ్ళి చేయలేదా? ఏం చేస్తావు? మీ అందరికి ఒకటి చెప్తా, ఆయన పట్టుకొని ఒక వాక్ కొట్టరి. అందరూ ఒకటేసారి నాకు ఏ పని అని చూస్తాను అన్న ఒక XRV నెక్స్ట్ లెవెల్ అనుకోరి. అన్న నిజం చెప్పాలంటే జిగురు కోసమే అన్న. మా రోజు ఏడ్చింది అయితే మస్తు ఫీల్ అనిపించింది అనమాట. అరే పాపం జిగురు అని నేను అంటే ఊరి దగ్గర ఉన్నా అప్పుడు అని నాకే నీళ్ళు తిరిగినాయి. ఏం చేస్తాం సరే ఇది అంతా కాదు కానీ రోజు ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు అనేది ఈ రోజు తెలుస్తుంది మాకు. నువ్వు ఫస్ట్ చీరొద్దు చాలా వస్తలే పట్టుకొని అందుగురించి పట్టుకున్నా. చాలా కష్టం మీరు దారాలు మొత్తం దారాలతో కట్టిరి. మీకు ఇంకా ఈ వీడియోతో కాదు, ఇంకా దీంట్లో మాది బతుకు చట్కబడి ఉంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మీరు చూసి నవ్విపోతారు. అండ్ ఇవాళ డే మొత్తం అందరు ఇదే డ్రెస్ లో ఉండాలా? డే మొత్తం 3, 2, 1 అరే అట్లా కాదు, లేపకుండా నువ్వు ఎంకల్వో లేపకుండా నడువురి. అది లేపితే మళ్ళా కష్టం తెలియాలా కదా. డైరెక్ట్ తోళ్ళు రన్నింగ్ రేస్ ప్లీజ్. రన్నింగ్ అన్న కింద ఉండాలన్న, తప్పు అది కింద ఉండాలి. 3, 2, 1 నడు. నచ్చిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి. చీరలు ఊడిపోయాయి ఆయన. ఓడైనా వేనాక ఇంప్రెస్ అర్థమైందా ఎట్లుంటదో?
దా సో గైస్ ఎవరైతే మన వేణన్నకి ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి 5,000 అనమాట. కాన్సెప్ట్ ఏంటంటే వేణన్న బండి పైన వస్తాడు, ఈడ ఆపుతాడు. ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో సింగిల్ మీరంతా సైడ్ కొట్టాలి. ఓవర్ వాడితో చూడాలను ఏమంటున్నా పో ఇంకా ఓవర్ ఇంప్రెస్ చేస్తే ఇగో మనం మాట్లాడుకుందాం ఫస్ట్. ఇగో ఒకడు ఉన్నాడు ఆడ, ఆడికెళ్ళి ఒకడు వస్తుండు, మనం వాడిని వటాయించి ఏం చేద్దాం మన దగ్గర. అన్న నువ్వు ముఖాలు అట్లా పెట్టకన్నా పేపర్ అయ్యో అందగానికి ఏం చేయాలంటే మనం మన గాలం వేయాల. ఆ గాలం ఎట్లా ఎట్లా ఇంప్రెస్ చేస్తారు చూడాలి. కానీ అయినా కస్టమర్ వీడికి పోదు. సారీ కస్టమర్ అంటారు అదాడికి పోదు. ఈడికెళ్ళరా చూడ ఎంత బాగుండో. ఒక్కొక్కరు ఏడున్నారు మంచి చాలా అందంగా ఉన్నారు. మీరు ఏం చేస్తుంటారు? ఇట్లానే రోడ్ మీద తిరుగుతుంటా. నాకు తెలుసు మీరు రోడ్ మీద తిరుగుతారు అని. ఎందుకు ఇట్లా రోడ్ మీద తిరుగుతారు? ఇట్లానే టైం పాస్ అంటే బండి అవన్నీ కొనేసి ఇట్లా లైటింగ్ కొట్టుకుంటా ఎవరన్నా పడతారా లేదా చూసుకుంటా. వస్తున్నాయి కదా లైట్లు, ఇంకెందుకు ఈ లైట్లు వేస్తే మీ మీద పడాలి కదా. మాలాంటి అందమైన ఆడపిల్లల ఎంతో వాడికి వస్తావరా మీరు? అందమైన ఆడపిల్లల ఇది చాలా ముద్రు క్యాండిడేట్. అందుకే ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలా? దొంగ కాదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా. మంది మూడు అవుతారు సార్ పోలీస్ స్టేషన్ వద్దు ప్లీజ్. ఏం చేసాడు? ఇట్లుంటే ఇట్లా అందరి మనసులలో ఇట్లుంటే నేను మనసులలో ఉంటావు. మైకం వెళ్ళిపోతా. చక్రాలు తిరుగుతున్నాయి కళ్ళల్లా. అయ్యా చిన్న పిల్ల అయ్యా. నేను బావా అంటే నాకు చాలా ఇష్టం. బావా నేను బండి నడిపినప్పుడు ఎంకలు కూర్చోవాలని చాలా కోరిక ఉండే నాకు. సో ఆ కోరిక అనేది ఇలా తిరుగుదాం. సో ఇది పట్టుకోండి ఒకసారి తీసుకోపోతున్నాం. నీ కండలేరికి వచ్చినాయి. కండలు జిమ్ చేస్తే వచ్చింది. మంచిగా అయిపోయారు.
సో చూస్తారు కదా వన్ డే మొత్తం ఇదే గెటప్లు ఉంటాం. అండ్ గైస్ నిజంగా చెప్పాలంటే అందరు రండి ఏం ఉరిపియా ఒక్కడు బాగో. సో గైస్ నిజంగా అంటున్నా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, ఎందుకంటే చాలా కష్టం దీంట్లో ఉండడం. నేను ఒక గంట వీళ్ళందరికి సర్ప్రైజ్ ఇద్దాం బయట నుంచుటనే ఈ డ్రెస్లో నాకు గాలే టైట్ అయిపోయింది. కానీ అందరు ఎట్లుంటారు ఏందో చాలా గ్రేట్ అనమాట. సో జిగ్రుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, ఎందుకంటే రియల్లీ గ్రేట్ జిగ్రును. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ కాస్ట్యూమ్లో ఇట్లా ఉండడం చాలా కష్టం. దీనిలో ప్రాబ్లమ్స్ ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదు. ఎన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి దీనివల్ల. ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది మాకు ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది కదా, దీనివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఉరికితే కళ్ళు తిరిగిపోతాయి, ఎందుకంటే ఎయిర్ ఎక్కువ తీసుకోలేము, దానివల్ల కూడా కళ్ళు తిరుగుతాయి. దీనికి కట్ అయిపోతాయి బ్లౌజెస్ లోపట, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గెటప్లో. ఈ విగ్ పెట్టుకుంటే మాత్రం ఇంకా లోపల హెయిర్ ఊడిపోతుంది. మాక్సిమం నాకు బట్టతల స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో గైస్ నిజంగా గ్రేట్ అనమాట. అండ్ నిజంగా మనం చీరల మనం అనుకుంటాం అందంగా ఉంటాం అని, కానీ దాని ఇంకా చాలా కష్టాలు ఉంటాయి అనమాట. సో వీనికి మంచిగా ఉంది, డబ్బా ఉరుకుతుండు, నేను ఆడ పడిపోతుండే నేను తెలుసా. సో గైస్ మీకు ఇట్లాంటి పార్ట్ 2 కావాలంటే అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. గర్ల్స్ ఏమో బాయ్స్ అవుతారు, బాయ్స్ ఏమో గర్ల్స్ అవుతారు అనమాట. గురించి చెప్పన్నా, కేపన్న చాలా డేంజర్ అనమాట. కేపన్న చాలా డేంజర్. అరే ఏం చేస్తుర్రా? మరి జిగురు ఏమైతే నేను ప్యాంట్ షర్ట్ వేసుకుంటా, జిగురు పాయింట్ షర్ట్ వేసుకుంటుంది. సో గైస్ చూసిరా కదా, చలో రైట్ గైస్, బై బై, థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది మాత్రం కామెంట్లు మాత్రం ఆల్మోస్ట్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అండ్ కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఒక 5,000 నుంచి 10,000 కామెంట్లు అయితే ఖచ్చితంగా రావాలా. అండ్ థ్యాంక్ యూ, అంత కష్టపడుతాం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై.